అలాగే పెండింగ్లో ఉన్న కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కూడా అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తి వివరాలను మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్లో మనకు అందిస్తారు. సిద్ధార్థ్, సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. థ్యాంక్ యూ నరేష్. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు ఢిల్లీలో అధిష్టానంకి సంబంధించినటువంటి పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. త్వరలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమ షెడ్యూల్ని అధిష్టానానికి రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఇక దాంతోపాటు భారీ బహిరంగ సభలను, కార్నర్ మీటింగ్స్ని, రోడ్ షోలను కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ చేసింది. దానికి హాజరు కావాల్సిందిగా మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలను రేవంత్ రెడ్డి కోరనున్నారు. ఇక దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ 14 సీట్లను అనౌన్స్ చేసింది. మరొక 3 స్థానాలను పెండింగ్లో పెట్టింది. ఈ 3 స్థానాలకు సంబంధించి ఇటీవలే సునీల్ కనుగోలు టీంతోని ఫ్లాష్ సర్వే చేయించారు. ఒక 5 రోజుల నుంచి ఒక ప్రత్యేక టీంతో ఈ 3 నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే అంశానికి సంబంధించి సర్వే నిర్వహించారు. ఈ సర్వే రిపోర్టును హైకమాండ్కు అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖమ్మం సీటు చాలా కాంప్లికేటెడ్గా మారింది కాంగ్రెస్ పార్టీకి. 3 మంత్రులు తమ కుటుంబ సభ్యులకి టికెట్ ఇప్పించుకోవాలని మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కొన్ని కొత్త పేర్లు కూడా పరిశీలనలోకి వస్తున్నాయి. సుహాసిని ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసింది. సుహాసినికి టికెట్ ఇస్తే బాగుంటుందని కొంతమంది కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి సూచిస్తూ ఉన్నారు. కానీ ఆమె టీడీపీలో ఉన్న టీడీపీని ఇంకా వీడలేదు అని ఆమె స్పష్టంగా చెప్తా ఉన్నది. దాంతోపాటు వంకాయలపాటి రాజేందర్ ప్రసాద్ ఆయన పేరు పరిశీలనకు వస్తుంది. దాంతోపాటు పొంగులేటి బియ్యంకుడు రఘురామిరెడ్డి పేరు కూడా పరిశీలనకు వస్తుంది. ఇక 3 మంత్రులు ఇటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఖమ్మం టికెట్ కోసమే ఈ 3 సీట్లు ఆగినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈరోజు సాయంత్రం అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడిన తర్వాత ఈ 3 స్థానాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఒక కంక్లూషన్కు వచ్చే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా ఒక మైనారిటీ మహిళా నేతకి ఇద్దామా, మైనారిటీ పురుషుడికి ఇద్దామా అనే అంశానికి సంబంధించి కూడా అధిష్టానం చర్చిస్తూ ఉంది. దాంతోపాటు ఇటు కరీంనగర్కి సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇద్దామా, లేదంటే వెలుమ సామాజిక వర్గానికి టికెట్ ఇద్దామా, లేదంటే బీసీలకు అక్కడ అవకాశం ఇద్దామా అనే అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ఆలోచిస్తుంది. సో మొత్తానికైతే ఈ 3 స్థానాలకు సంబంధించి ఈరోజు ఒక కంక్లూషన్కు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు ఈరోజు ఒక కంక్లూషన్కు రాకపోతే 13వ తారీఖున సిఈసి మీటింగ్ ఉంది. ఆ సిఈసి మీటింగ్లో ఈ 3 స్థానాలకు పేర్లను ఖరారు చేసి 14వ తారీఖు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రచారానికి సంబంధించి రాహుల్ గాంధీ మొన్న జనజాతర సభకు వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికలకు చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా మెజార్టీ సీట్లను గెలుపొందుతామని రాహుల్ గాంధీ విశ్వాసాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఇక్కడ నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని కూడా దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు తాను ఎన్నిసార్లు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నానని రాహుల్ గాంధీ చెప్పినటువంటి నేపథ్యంలో పలు బహిరంగ సభలను ఏర్పాటు చేసి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తెలంగాణకు ఇన్వైట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కడెక్కడ బహిరంగ సభలు పెడితే బాగుంటుంది, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎప్పుడు రావాలి, వీలైతే సోనియా గాంధీతోనే చివరిగా హైదరాబాద్ వేదికగా ఒక భారీ బహిరంగ సభ చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయాలను కాంగ్రెస్ పెద్దల దగ్గర రేవంత్ రెడ్డి చెప్పనున్నారు. ఇక దీంతో పాటు ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఈరోజు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం లేదంటే ఈరోజు రాత్రి హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ఒకవేళ ఈ 3 సీట్లకు సంబంధించి ఒక కంక్లూషన్కి వస్తే రేపు ఈ 3 అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ 3 అభ్యర్థులపై 3 స్థానాలపై ఒక కంక్లూషన్ రాకపోతే 13వ తారీఖు జరగనున్నటువంటి సిఈసి సమావేశంలో ఒక కంక్లూషన్కి వచ్చి 14వ తారీఖున ఈ 3 అభ్యర్థులను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక అభ్యర్థులందరినీ డిక్లేర్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీతోని ప్రజల్లోకి వెళ్ళాలి. ముఖ్యంగా ఏ విధమైన అంశాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఈ 100 రోజుల పాలన గత 10 సంవత్సరాల వైఫల్యాలను కంపేర్ చేస్తూ ఒక పాంప్లెంట్ రాయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దాన్ని కూడా ఇనాగ్రేషన్ కూడా భారీగా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలను కాంగ్రెస్ పెద్దలకు
తెలియజేసి వాళ్ళ టైంను తీసుకొని తెలంగాణలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందనే విషయాలను రేవంత్ రెడ్డి చెప్పనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సిద్ధార్థ్.